శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చి 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసినా నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చ్ నుంచి 22nd మార్చ్. కుంభరాశి వారికి శని ఒక్క చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి. కానీ ఆయన ఇబ్బంది ఎలా కలిగిస్తాడు? కష్టపడి పని చేస్తూ ఉంటాడు. కష్టపడింది ఏది ఇవ్వరు కదా, అందుకు కష్టపడి పని చేస్తూ ఉండడము, గాయత్రి మంత్రం చేస్తూ ఉండడము, అలాగే పేదవారికి, తల్లిదండ్రులకి, వృద్ధులకి సేవ చేస్తూ ఉంటే ఆయన మక్కిలి సంతోషిస్తాడు. కుంభరాశి వాళ్ళకి చేయవలసిన పని అదే. మంచి అద్భుతంగా ఉంటుంది. అలాగే రవి బుధులు ద్వితీయంలో ఉంటే చాలా మంచిది. మీరు ఆ జాతకాలు కూడా చూసుకోండి. ద్వితీయంలో రవి బుధులు ఉంటే వాళ్ళకి ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వృత్తిలో కానీ, లేదా డాక్టర్స్ వృత్తిలో కానీ ఉంటారు. రవి బుధుల కాంబినేషన్ చాలా అద్భుతం. తెలివైన వాళ్ళు, సూక్ష్మగ్రహి అంటాం కదా, కొంతమంది కెమిస్ట్రీ రంగంలో కూడా ఉంటారు. అలాగే కొంతమంది రాజకీయ రంగంలో ఉంటారు. రాజకీయ రంగం కంటే అండి శాస్త్రవేత్తలు అంటాం కదా, వాళ్ళు అలాగ ఉంటారు. రవి బుధుల కాంబినేషన్ సామాన్యమైనది కాదు. అంతేకాకుండా ద్వితీయంలో బుధ శుక్రులు కూడా ఉన్నారు. బుధ శుక్రుల కాంబినేషన్ ధనయోగం కలిగిస్తూ ఉంటారు. అలాగే భూయోగాన్ని కలిగిస్తూ ఉంటారు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు, ఫారిన్ యోగాన్ని కలిగిస్తూ ఉంటారు. మాట్లాడి కుంభరాశి వాళ్ళకి సెకండ్ భావం చాలా బాగుంది. అందుకని మీరు చూడండి, పాటలు పాడేవాళ్ళు మీ దాంట్లో ఉంటారు. యాస్ట్రాలజర్స్ మీ దాంట్లో. యాస్ట్రాలజర్స్ అంటే ఏంటి? జాతకాలు చెప్పేవాళ్ళు. మంచి కళా వర్చస్సు మీలో ఉంటుంది. అలాగే ముఖ వర్చస్సు అంటాం కదా, బాగుంటుంది. మీకు వాగ్ధాటి బాగుంటుంది. అలాగే మీకు వాక్శుద్ధి అద్భుతంగా ఉంటుంది. అంటే సందేహం ఏమైనా ఉందా? అంత అద్భుతంగా మీరు కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే 4th భావానికి గురుడు ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీ తల్లిగారికి బాగుండడము, సంగీతంలో బాగా సక్సెస్ రేట్ ఉండడము, గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చి విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటారు మీరు. అక్కడ ధనయోగం మీకు ఉంటుంది ఖచ్చితంగా. అంతే, రీజన్ కూడా చెప్పాను. తర్వాత పంచమస్థానంలో కేతు ఉన్నాడండి. కుజుడు పంచమస్థానంలో కుజుడు మంచివాడు కాదు. అయినప్పటికీ కుజుడు వలన పుత్ర సంతాన యోగం కలగడము, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా బాగా సక్సెస్ అవ్వడము బాగుంటుంది. అంతేకాకుండా మీ దాంట్లో కొంతమంది స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా మీకు యోగవంతంగానే ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ స్థానంలో చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడు కదా, మంచిదే. ఎందుకంటే కేతువుకి చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మొత్తానికి 6 గ్రహాలు చంద్రుడితో కలిపి 7 గ్రహాల యొక్క ప్రభావం అష్టమ స్థానానికి ఉంది. ఈ అష్టమ స్థానం ప్రభావం వల్ల మీకు ఏమైనా కోర్టు కేసులు, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉంటే బయటపడిపోతారు. ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, అలాగే తలంపుకు వచ్చే ధనయోగం మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అష్టమ భావం మీకు స్ట్రాంగ్గా ఉంది. భాగ్యస్థానం చూసుకుంటే బాగున్నాడండి. శుక్రుడు యొక్క ప్రభావము అంటే మీకు భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. మీరు పుణ్యనదుల స్థానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారులు, పీఠాధిపతులు కలవడాలు,
వాళ్ళ పాద సేవలు చేసుకోవడాలు, గురువుగా లేక అనుగ్రహం పొందడాలు చాలా బాగుంది. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు. 10th హౌస్లో చంద్రుడుండి గురుదృష్టి ఉంది, గజకేసర యోగం. అంటే 18, 19 తారీఖుల్లో మీరు చేస్తున్న ఉద్యోగాల రీత్యా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానంటే మీరు కష్టపడి చదవండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ సివిల్ సర్వీసెస్ కానీ చేయండి. లేకపోతే మీరు గ్రూప్స్ రాస్తుంటారు, ఆ గ్రూప్స్లో కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన రీత్యా మీరు ఏదో ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తుంటారు, వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు భద్రత ఉందండి. ఎందుకంటే గురుదృష్టి దశమస్థానానికి ఉంది కదా, అదే కారణం కదా. ఉద్యోగం పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి, మీ పై అధికారుల చేత మన్ననలు పొందుతారు. 21, 22 తారీఖులో చంద్రుడు లాభంలో ఉండడము, కుజదృష్టి ఉండడం వల్ల భూములు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేసుకుంటారు, అయితే ఇళ్ళు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా ధనయోగం సంప్రాప్తించబోతోంది, బాగా ధనము వస్తుంది. ఏదైనా మీ కుంభరాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాగే సూర్యభగవాన్ ఆరాధన, అలాగే ఆదిత్య హృదయం, ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల గాయత్రి మంత్రం ఇది చేసుకోవడం వల్ల అద్భుతమైన ప్రగతి సాధన, మీరు ఎక్కువ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.